సినిమా రంగంలో స్టార్స్గా రాణించి ఆ తర్వాత అనూహ్యమైన రీతిలో రాజకీయాల్లో కూడా అణుగుపెట్టి రాజకీయవేత్తలుగా రాణించిన వాళ్లలో ఒకరు, ఒకప్పటి హీరోయిన్గా అలరించిన స్టార్ హీరోయిన్గా గుర్తింపు సంపాదించుకున్న రోజా గారు. ఈ పేరుకి కూడా పరిచయం అవసరమే లేదు. తెలుగు చిత్రసీమ రంగంలోకి హీరోయిన్గా అడుగుపెట్టి తనదైన నటనతో కొన్నేళ్ల పాటు ఇండస్ట్రీని షేక్ చేసింది. కేవలం తెలుగులోనే కాదు, తమిళ్లోనూ మలయాళంలోనూ ఎన్నో పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ పాత్రలో నటించి తన నటనతోనూ అందంతో, ముఖ్యంగా తన నవ్వుతో ఎందరో అభిమానుల్ని తన చుట్టూ తిప్పేసుకుందని చెప్పాలి. అలాంటి రోజా గారు స్టార్ హీరోయిన్గా రాణిస్తూ ఆమె కెరియర్ తగ్గుముఖం పడుతున్న రోజుల్లోనే ఆమె రాజకీయాల్లోకి కూడా అడుగుపెట్టింది. గత కొన్నేళ్లుగా సినీ యాక్ట్రెస్గా మాత్రమే కాకుండా పూర్తి రాజకీయవేత్తగా రాజకీయ రంగంలో ఓ మినిస్టర్గా రాణించింది. ముఖ్యంగా వైఎస్ఆర్సీపీ పార్టీలో పర్యాటక శాఖ మంత్రిగా, అంతేకాకుండా క్రీడా శాఖ మంత్రిగా పనిచేసింది రోజా గారు. అయితే ఈ మధ్య కాలంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ పార్టీ ఘోరమైన ఓటమి పాలైంది. అంతేకాకుండా రోజా గారు కూడా తన సొంత నియోజకవర్గమైన నగరి నియోజకవర్గం నుంచి ఓడిపోవడం జరిగింది. ఇలాంటి నేపథ్యంలోనే ఆమె ప్రస్తుతానికి రాజకీయాలకి దూరంగా ఉంటున్న సమయం. ఇలాంటి నేపథ్యంలోనే చాలా రోజుల తర్వాత తన సోషల్ మీడియా ద్వారా ప్రస్తుత పరిస్థితుల గురించి మాట్లాడుతూ రోజా గారు పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడిన తీరు ఇప్పుడు నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది. ఇక రోజా గారు చెప్పుకొస్తూ ఇప్పుడు ఏర్పడ్డ వరద బాధితులను చూసి తాను ఎంతగానో బాధపడుతోందని, ఊహించని రీతిలో ఇలాంటి వరద సంభవించిందని, అయితే ఇలాంటి సందర్భంలోనే మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ప్రస్తుత రాజకీయ పార్టీ ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారని, ముఖ్యంగా ఆ రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రిగా ఉన్న స్టార్ హీరోయిన్ పవన్ కళ్యాణ్ గారు ఎందుకు పరిస్థితి జరిగి ఇన్ని రోజులైనా కూడా ఒక్కసారి కూడా ఆ వరద బాధిత ప్రాంతానికి వెళ్ళలేదు, ఎందుకు అక్కడి ప్రజల్ని పలకరించడం లేదు అంటూ ఆవిడ చేసిన కమెంట్స్ ఇప్పుడు అందరినీ షాక్కి గురిచేశాయి. మరోపక్క ఇదే సందర్భంలో పవన్ కళ్యాణ్ గారు చెప్పుకొచ్చిన విషయం ఏంటయా అంటే, తాను వరద బాధిత ప్రాంతాలకి వెళ్లాలని ఉన్నప్పటికీ ప్రస్తుత పరిస్థితుల్లో తాను గనుక అక్కడికి చేరుకుంటే ప్రభుత్వం చేపడుతున్న సహాయక కార్యక్రమాలు తన వల్ల చాలా ఆలస్యమయ్యే ప్రమాదం కూడా ఉందని, తన వల్ల మేలు జరగాలే తప్ప ఇలా తాను ఇప్పుడు ఆ ప్రాంతాలని వెళ్ళి అక్కడి ప్రజల్ని పరామర్శించడానికి వెళ్తే అక్కడి వాళ్ళని కంట్రోల్ చేయడం చాలా కష్టం. దానివల్ల వాళ్ళకు అందాల్సిన సహాయం అందకుండా, సమయానికి చేరుకోకుండా వాళ్ళు ఇంకా దుర్భరమైన పరిస్థితుల్లో పడిపోవచ్చు. అందుకే నేను వాళ్ళకి ప్రత్యక్షంగా కనపడకపోయినప్పటికీ పరోక్షంగా నేను వెనుక ఉండి వాళ్ళకి అన్ని సహాయక చర్యలు అందేలాగా సత్వర చర్యలు చేపడుతున్నాము మా బృందంతో అంటూ పవన్ కళ్యాణ్ గారు సమాధానమిచ్చారు. ఇలాంటి నేపథ్యంలోనే ఇప్పుడు ఏర్పడ్డ ఈ వరద బాధిత పరిస్థితులకి తెలంగాణ రాష్ట్రంలో కూడా కొన్ని ప్రాంతాలు ఘోరమైన పరిస్థితిని ఎదుర్కొన్నాయి. అయితే ఇలాంటి నేపథ్యంలోనే ఇటు టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన ఎందరో స్టార్ హీరోస్, ముఖ్యంగా చిరంజీవి, నాగార్జున, ప్రభాస్, జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్, వెంకటేష్ వంటి వాళ్ళు కోట్ల విరాళాలను ఇచ్చిన వైనం. ఇలాంటి సందర్భంలోనే ఆంధ్రప్రదేశ్ ఉపరాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న పవన్ కళ్యాణ్ గారు ఏకంగా 6 కోట్లు వరద బాధిత సహాయ నిధిగా విరాళాన్ని అందించారు. అదండి అసలు సంగతి. అలా మొత్తానికి ఒకప్పుడు రాజకీయవేత్తగా స్టార్ హీరోయిన్గా రాణించిన రోజా గారు చాలా రోజుల తర్వాత మళ్ళీ సోషల్ మీడియా ముందుకు వచ్చి ఇప్పుడు ప్రస్తుత పరిస్థితి గురించి మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ గారి గురించి చేసిన కమెంట్స్ నెట్టింట్లో తెగ వైరల్ అవుతున్నాయి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కడం మాత్రం మర్చిపోకండి.